ఈ క్లాస్లో సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాగరిథమ్స్ మనం డిస్కస్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఇంతకుముందు మనం ఒక ఫార్ములా మాత్రమే డిస్కస్ చేసాం. దాని మీద మనం కొన్ని క్వశ్చన్స్, తర్వాత ఫర్దర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. దాన్ని ఒక్కసారి మళ్ళీ మనము దాని గురించి మాట్లాడదాం. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అనగానే ఇప్పుడు సపోజ్ నేను ఒక ప్రిన్సిపల్ అమౌంట్ ఒక 100 రూపీస్ తీసుకుంటా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఒక 10% తీసుకుంటా, టైం ఒక 2 years తీసుకుంటా, ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనము 1 yearకి ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగానే జనరల్గా ఇది మనకి ఏడాది గురించే ఇస్తాడు ఇంట్రెస్ట్. అయితే ఒక్కొక్కసారి ఏడాది కాకుండా 2 years కూడా ఇవ్వచ్చు, మంత్లీ ఇవ్వచ్చు, 6 monthsకి ఇవ్వచ్చు. ఇది మనము క్లియర్గా ఉన్న క్వశ్చన్లో చూసుకోవాలా, దాన్ని బట్టి మనం క్వశ్చన్ ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగానే జనరల్గా మనం మాట్లాడేది 10% అనగానే అది పర్ యానం అనే మాట్లాడతాం. అయితే క్వశ్చన్స్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి వాడు మనని కన్ఫ్యూజ్ చేయడానికి 5% ఫర్ 6 months అనొచ్చు సింపుల్ ఇంట్రెస్ట్, లేదంటే 4% ఫర్ 3 months అనొచ్చు. వాడి ఇష్టం, ఎట్లాగైనా కూడా ఇవ్వచ్చు. దాన్ని మనం క్వశ్చన్ని చదివి కరెక్ట్గా అర్థం చేసుకుని తర్వాత ముందుకెళ్ళాలి. ఇప్పుడు 10% పర్ యానం ఇచ్చిండు కాబట్టి ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 110 రూపీస్ మనకైంది. సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసినా కూడా అది మళ్ళీ 10 రూపీస్ అవుతుంది. టోటల్ ప్రిన్సిపల్ కనుక మనం తీసుకుంటే 100 + 20 120 రూపీస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఫర్ 2 years మనం క్యాలిక్యులేట్ చేస్తే 20 రూపీస్ అవుతుంది. ఇది 2 yearsకి. టోటల్ రిటర్న్ చేయాల్సిన అమౌంట్ ప్రిన్సిపల్ 100 ప్లస్ ఇంట్రెస్ట్ 20 రూపీస్, అంటే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 120 రూపీస్. దీన్ని మనము అమౌంట్గా తీసుకుంటాం. ఇదే కనుక సింపుల్ ఇంట్రెస్ట్ కాకుండా కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక అయితే ఏమవుతుంది అదొకసారి వెరిఫై చేద్దాం. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం చేయంగానే మనకి ఎట్లుంటుందంటే ఫస్ట్ ఇయర్ 100 మన ప్రిన్సిపల్, దీనికి 1 year తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ప్రిన్సిపల్ ఏమవుతుందంటే 110 అవుతుంది. అంటే ప్రిన్సిపల్ 110. అంటే సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఉన్న డిఫరెన్స్ ఇది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే మన ప్రిన్సిపల్కి ఇంట్రెస్ట్ ఎప్పటికీ యాడ్ కాదు. వేరేస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే ఇంట్రెస్ట్ అనేది ప్రిన్సిపల్కి యాడ్ అయిపోతుంది. అది ఎట్లుంటుందంటే కాంపౌండెడ్ ఇయర్లీనా, కాంపౌండెడ్ 6 monthsా, కాంపౌండెడ్ క్వార్టర్లీనా, అది మనకు క్లియర్గా ఉండాలి క్వశ్చన్లో. అది ఇస్తాడు కూడా వాడు. దాన్ని బట్టే మనం యాడ్ చేస్తూ ఉంటాం ఇంట్రెస్ట్. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఎక్కడైనా లోన్ తీసుకున్నా కూడా కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటాడు. అంటే 6 months తర్వాత ఇంట్రెస్ట్ మొత్తాన్ని తీసుకెళ్ళి ప్రిన్సిపల్ కలిపేస్తాడు. దానివల్ల ఏమవుతుందంటే అమౌంట్ అనేది బాగా పెరిగిపోతూ ఉంటుంది. ఇది మనం కొద్దిగా క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మనం ఎక్కడైనా లోన్ తీసుకునేటప్పుడైనా సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా వెరిఫై చేసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఈ కేసులో ఫస్ట్ ఇయర్ తర్వాత మన ఇంట్రెస్ట్ 10 రూపీస్ మనం యాడ్ చేస్తే మన ప్రిన్సిపల్ 110 అయిపోయింది. దీనికి మళ్ళీ 10% క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ వచ్చేది 11 రూపీస్ వస్తుంది. ఇప్పుడు 11 + 110 అంటే 121 రూపీస్. అంటే సింపుల్ ఇంట్రెస్ట్లో కనుక అయితే మనం రిటర్న్ చేయాల్సింది 120, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అయితే మనం రిటర్న్ చేయాల్సిన ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కనుక తీసుకుంటే 121. రెండిట్లో డిఫరెన్స్ అంటే ఏంటంటే యాక్చువల్గా 100 రూపీసే కాబట్టి మనకు 1 రూపీనే అనిపిస్తుంది, కానీ అమౌంట్ పెరిగినా కొద్దీ ఈ డిఫరెన్స్ చాలా ఎక్కువ అవుతుంది. అట్లనే ఇప్పుడు థర్డ్ ఇయర్ పోయేసరికి ఏమవుతుందంటే ఇది 121 మనకు ప్రిన్సిపల్ అవుతుంది. 121 మనకు ప్రిన్సిపల్ అవుతుంది. దీని మీద మళ్ళీ మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అంటే వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోతుంటాం. అది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఈ రెండింటి బేసిస్ మీద మనకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి ఎగ్జామ్స్లో. కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావచ్చు, సింపుల్ ఇంట్రెస్ట్ కావచ్చు, డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా కావచ్చు. ఎట్లయినా క్వశ్చన్ మనకు రావచ్చు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా మనం ఏమనుకున్నాము, ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 ఆర్ PNR/100. అంటే ఇప్పుడు మనం రాసేది ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PNR/100. ఇది ఇంట్రెస్ట్. దీంట్లో మనకి అమౌంట్ కావాలంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ మనం సింపుల్ ఇంట్రెస్ట్ రాసుకుంటే ఇక్కడ కూడా మనం సింపుల్ ఇంట్రెస్ట్ రాస్తున్నాం. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇది మనకి ఫార్ములా అవుతుంది సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయడం. అదే కనుక మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక అయితే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 to the power of n. ఇది ఫార్ములా అవుతుంది. దీంట్లో మనం రాసే ఫార్ములా డైరెక్ట్గా అమౌంట్కి రాస్తున్నాం. అంటే దీంట్లో కనుక మనకి ఓన్లీ ఇంట్రెస్ట్ కనుక కావాలంటే దీంట్లో నుంచి మైనస్ చేయాలి. అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్
ప్రిన్సిపల్ ఇది రాస్తాం మనం. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ మనం రాస్తున్నామంటే దీంట్లో మనకి వచ్చిన ఫార్ములా మనం ఏదైతే రాస్తున్నామో దాంట్లో అమౌంట్ వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి మనం ప్రిన్సిపల్ మైనస్ చేస్తున్నాము, అప్పుడు వచ్చి మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీంట్లో ఇంకొకటి మనం చూడాల్సింది ఏంటంటే ఈ ఎన్ అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ ఇయర్స్. ఇప్పుడు సపోజ్ ఇంట్రెస్ట్ కనుక కాంపౌండెడ్ యాన్యువల్లీ కనుక అయితే 2 years అంటే ఇక్కడ హోల్ టు ద పవర్ ఆఫ్ 2 వస్తుంది. సపోజ్ ఇంట్రెస్ట్ కాంపౌండెడ్ 6 months అనుకుందాం, అప్పుడు 2 years కనుక అయితే ఈ హోల్ పవర్ ఏదైతే ఎన్ ఏదైతే ఉందో అది 4 అవుతుంది. అక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. ఇది ఒకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ ఎప్పుడు అవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఇంట్రెస్ట్ వాడు ఇచ్చింది 10% పర్ యానము, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు కాబట్టి టైం డబుల్ అవుతుంది, ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్ మటుకు మనం కొద్దిగా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ మనం క్వశ్చన్స్ చేయాలి. ఈ 2 ఫార్ములాస్ మాత్రమే, ఈ బేసిస్ మీద మనం ఎటువంటి క్వశ్చన్స్ అయినా చేయొచ్చు. వేరియేషన్స్ ఆఫ్ క్వశ్చన్స్ మటుకు మనకు ఉంటూనే ఉంటాయి బాగానే. ఒక సింపుల్ క్వశ్చన్ మనం డిస్కస్ చేద్దాం. ఫైండ్ ది సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఏ సర్టన్ అమౌంట్. ఈ అమౌంట్ ఎంత ఉందంటే 1000 rupees. Principal is equal to 1000 rupees. Rate of interest to 10%. Time 4 years. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము ప్రిన్సిపల్ ఏమో 1000 rupees, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 10%, టైం ఏమో 4 years. ఇప్పుడు మనకు సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనకున్న ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు PNR/100. ఇది మనము డైరెక్ట్గా వాడుతున్నాము. ప్రిన్సిపల్ అనేది 1000 ఇంటూ ఎన్ అనేది 4 ఇంటూ 10/100. ఇది సింప్లిఫై చేసుకుంటే ఈ 100 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. 100 ఇంటూ 4 దేర్ఫోర్ 400. ఇది మనకు వచ్చిన సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్లు రావడానికి తక్కువ అవకాశం, బట్ అయినా కూడా ఒక సింపుల్ ఫార్ములా బేసిస్ మీద మనం ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాము. అమౌంట్ కావాలంటే మనం అమౌంట్లో ఏం చేస్తామంటే ఈ 1000 ప్లస్ ఈ 400 ఇంట్రెస్ట్ యాడ్ చేసుకుంటే 1400. ఇది మనకి అమౌంట్ వస్తుంది. ఇది ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. మనం వాడింది ఏంటంటే PNR/100. దీంట్లో కన్ఫ్యూజ్ కాకండి, ఎన్ అనే బదులు టీ వాడినా కూడా మనకు వచ్చే నష్టమేం లేదు. PNR/100 ఆర్ PTR/100. ఇది మనకు వచ్చిన క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్లో ఏ సమ్ ఆఫ్ రూపీస్ 4000 బికమ్స్ 4500 in 2 years. అంటే 4000 రూపీస్ 4500 అవుతుంది 2 yearsలో. ఇది వాడు ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషను. అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ హౌ మెనీ ఇయర్స్ 5000 will become 5625. అంటే 5000 will become 5625 in how many years? ఇది క్వశ్చన్. వాడు ఏమి ఇచ్చిండంటే 4000 రూపాయలు 4500 రూపాయలు అవుతుంది 2 years లోపల. అదే రకంగా 5000 రూపీస్ 5625 ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇది క్వశ్చన్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో కనుక మనం చూసుకుంటే, ఫస్ట్ క్వశ్చన్లో మనం వాడికి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కనుక చూసుకుంటే 4000 రూపీస్ 4500 అవుతుంది. 4000 రూపీస్ 4500 అవుతుంది. అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది మనకి? 500. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఎంత? 4000 ఇంటూ టైం ఎంత? 2 years ఇంటూ రేట్ బై 100. ఇంట్లో మనకి ఏం లేదు, రేట్ లేదు. ఇప్పుడు రేట్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ఫార్ములా వాడుతున్నాం. ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. దీంట్లో ఈ 100 ఇది క్యాన్సిల్ అవుతుంది. 40 ఇంటూ 2 80. సో రేట్ ఈజ్ ఈక్వల్ టు 500 డివైడెడ్ బై 80. ఇది క్యాన్సిల్ అవుతుంది. 4 ఆర్ 2 4s 2 25s 25/4 ఆర్ 6 1/4% ఆర్ 6.2%, 6.25%. ఇది మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు వచ్చింది. ఇప్పుడు మనకేమంటున్నాడు వాడు 5000 రూపీస్ 5625 ఎప్పుడు అవుతుంది అంటున్నాడు. అంటే ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనము తెలిసింది. అంటే ఇప్పుడు మనకు 5000 మైనస్ 5625 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 625 మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ 5000 రూపీస్, ఇది కూడా గివెనే, ఇంటూ మనకు టైం తెలియదు, అదే మనం క్యాలిక్యులేట్ చేయాలి,
ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 25/4 ఇంటూ 100. మనకు కావాల్సింది టైం. ఇప్పుడు దీంట్లో ఈ 100 దీంట్లో క్యాన్సిల్ చేసేద్దాం. ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు 625 ఇంటూ 4/25 ఇంటూ 25 ఇంటూ 2. నేను ఏం చేసిన అంటే 50ని 25 ఇంటూ 2 అని రాసుకున్నా. 25 ఇంటూ 25 625, 625 625 క్యాన్సిల్ అవుతుంది, 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 2. ఇది వచ్చింది ఆన్సర్ మనకి. అంటే దీంట్లో ఏంటంటే సింపుల్ క్యాలిక్యులేషను 4,500 రూపీస్ అవుతుంది 2 ఇయర్స్ లోపల. మనం రేట్ క్యాలిక్యులేట్ చేసుకున్నాము, మనకు వచ్చిన రేటు 25/4. ఇప్పుడు 5,625 ఎన్ని సంవత్సరాలు అవుతుంది, అది మనకు కావాల్సిన క్వశ్చన్. ఇంట్రెస్ట్ మనం తీసుకుంటే 625 వస్తుంది. ప్రిన్సిపల్ 5,000 ఇంటూ టైమ్ ఇంటూ 25/4/100 రాసుకున్నాము. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇయర్స్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ దట్ 1,000 rupees would amount to under compound interest at 20% per annum interest being compounded annually in 3 years. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే 1,000 rupees కావాలి మనకి, అమౌంట్ ఇస్ 1,000 rupees. ఫైండ్ ద వాల్యూ దట్ 1,000 will amount to, అంటే ప్రిన్సిపల్ ఇస్ 1,000, టైమ్ ఇస్ 3 years, రేట్ ఇస్ 20% పర్ యానం. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి, వాడు ప్రిన్సిపల్ ఇస్ 1,000, టైమ్ ఇస్ 3 years, రేట్ 20%. ఇది ఎంత అమౌంట్ అవుతుంది 3 years తర్వాత అని క్వశ్చన్. అంటే అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలిసిన ఫార్ములా డైరెక్ట్గా రాస్తున్నాం, P ఇంటూ 1 + R/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇది ఫార్ములా. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఎంత 1,000 ఇంటూ 1 + R ఎంత 20/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఈ 20 దీంట్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 1 + 1/5 విచ్ ఇస్ 6/5, 6³ అంటే ఇది ఏమవుతుంది 1,000 ఇంటూ 5 + 1 6, 6³/125. ఇప్పుడు దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 25 5 టైమ్స్, 25 4 and 25 0, 40 టైమ్స్. ఈ 5 దీంట్లో 8 టైమ్స్. సో దేర్ ఫోర్ 216 ఇంటూ 8 ఇది ఆన్సర్ మనకి. ఎంత అవుతుంది 86, 48, 4, 8 1s 8, 12, 1, 8 2 16, 7. సో 1728 in 3 years. ఇందులో డైరెక్ట్ క్యాలిక్యులేషన్ మాత్రమే. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 టు ద పవర్ ఆఫ్ n. దీంట్లో అమౌంట్ కావాలంటే మన ప్రిన్సిపల్ వాడుతున్నాం 1,000 వాడు ఇచ్చిన క్వశ్చన్ ప్రకారమే. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 years, రేట్ ఈజ్ ఈక్వల్ టు 20%. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 టు ద పవర్ ఆఫ్ n. ఇది డైరెక్ట్గా మనకు ఆన్సర్ వచ్చింది 1728. ఇది మనకు వచ్చిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ వాల్యూ. ఇప్పుడు సపోజ్ ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలంటే మనం ప్రిన్సిపల్ దాంట్లో నుంచి మైనస్ చేస్తే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 728. దిస్ ఇస్ ద క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద సమ్ దట్ వుడ్ అమౌంట్ టు ₹6,600 అండర్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 4 years at 8%. మనకి అమౌంట్ 6,600, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8% అండ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు 4 years. దీంట్లో వాడు మనకి ఇచ్చింది ఏంటంటే అమౌంట్ ఇచ్చాడు, మనకు కావాల్సింది ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ మనకు తెలియదు, P ప్లస్ P ఇంటూ టైమ్ ఈజ్ 4 years ఇంటూ రేట్ ఈజ్ 8 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 6,600. ఇది మనకు వచ్చిన క్యాలిక్యులేషన్. 4 దీంట్లో 25 టైమ్స్. ఎల్సిఎం తీసుకుంటే 25P + 8P 33P ఈజ్ ఈక్వల్ టు 6,600 ఇంటూ 25 క్రాస్ మల్టిప్లికేషన్. ఈ 33 దీంట్లో 200 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 33 ఇంటూ 2 ఇంటూ 100. సో 200 ఇంటూ 25. సో దేర్ ఫోర్
ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 5000. ఇది స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు మనం దీంట్లో మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటంటే అమౌంట్ ఇచ్చాడు వాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, మనకు కావాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్. సో ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలియదు కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 6600 మనం రాస్తున్నాము. సో పీ ప్లస్ పీ ఇంటూ 4 ఇంటూ 8/100 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 ప్లస్ 8 33p/100 ఈజ్ ఈక్వల్ 33p/25 ఈజ్ ఈక్వల్ టు 6600. పీ ఈజ్ ఈక్వల్ టు 5000. స్ట్రైట్ ఫార్వర్డ్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ సమ్ ట్రిపుల్స్ ఇన్ 4 years అండర్ సింపుల్ ఇంట్రెస్ట్. ఇఫ్ సమ్ ట్రిపుల్స్ అంటే మనకి 3p అవుతుంది. అంటే p ఎంత అవుతుంది? 3p అవుతుంది. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ? అండ్ సింపుల్ ఇంట్రెస్ట్. టైం 4 years. Then find the time it would take to become 5 times of itself. అంటే 5 times itself. అంటే మనకి ఎంత కావాలి? 5p కావాలి. ఇప్పుడు దీంట్లో ఒకటి మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఇచ్చిన ఇంట్రెస్ట్ రేటు సింపుల్ ఇంట్రెస్ట్ మాత్రమే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు. p అనేది 3p అవుతుంది. అంటే మనకి ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3p యాక్చువల్గా. అంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 2p వస్తుంది. ఇక్కడ 5 times కావాలంటే మనకి ఇంట్రెస్ట్ ఎంత కావాలి? 4p కావాలి. అంటే 2p ఇంట్రెస్ట్కి 4 years అంటే 4p ఇంట్రెస్ట్కి మనకి 4 + 4 ఈజ్ ఈక్వల్ టు 8. అంటే టోటల్ 8 yearsలో అది 5 times ఆఫ్ ది ఒరిజినల్ సమ్ అవుతుంది. అంటే ఇట్లాంటి క్వశ్చన్స్కి మనం క్యాలిక్యులేషన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మనకి 3p అవ్వడానికి 4 years పట్టింది. అంటే 3p అవ్వడానికి 4 years పట్టిందంటే మనకి ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది 2p అవుతుంది. ఇప్పుడు 5p కావడానికి మనకి ఎంత టైం పడుతుంది? అంటే 5p కావడానికి ఎంత టైం పడుతుంది అంటే మన ఇంట్రెస్ట్ ఎంత కావాలి? 4p కావాలి. అంటే 2p ఇంట్రెస్ట్కి 4 years, 4p ఇంట్రెస్ట్కి 8 years. డబల్. సింపుల్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్లో సమ్ ట్రిపుల్స్ ఇన్ 4 years అండర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే p మనకి ఏమవుతుందంటే 3p 4 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండ్ అండ్ ఫైండ్ ద టైమ్ ఇట్ వుడ్ టేక్ టు బికమ్ 9 times ఆఫ్ ఇట్ సెల్ఫ్. అంటే 9 times కావాలి. దీంట్లో మనం చూసుకుంటే p అనేది 3p అవుతుంది. అంటే అమౌంట్ 3p అవుతుంది. అమౌంట్ 9p కావడానికి ఎంత టైం పడుతుంది? అంటే మనం ఏం చేస్తున్నాము? 3p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 ప్లస్ రేట్ బై 100 హోల్ టు ద పవర్ ఆఫ్ 3. ఎందుకు 3? హోల్ టు ద పవర్ ఆఫ్ 4. ఎందుకంటే 4 years కాబట్టి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే 9 times కావాలి. అంటే 9p ఈజ్ ఈక్వల్ టు p ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ n. ఇప్పుడు దీన్ని మనం కంపేర్ చేసుకుంటే ఈ p క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ p క్యాన్సిల్ అయిపోతుంది. 3 ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ r/100. అంటే మనకి 3 square కావాలంటే 2 sides హోల్ స్క్వేర్ చేయాలి. హోల్ స్క్వేర్ చేయాలంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ n ఇప్పుడు 4 అంటే హోల్ టు ద పవర్ ఆఫ్ 2 చేస్తే 4 × 8. అంటే ఇది 3 square కావాలంటే దీన్ని హోల్ స్క్వేర్ చేస్తున్నాం. హోల్ స్క్వేర్ చేయాలంటే 1 ప్లస్ r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4. అంటే ఏమవుతుంది? పవర్స్ ఏమవుతున్నాయి? మనకి యాడ్ అవుతున్నాయి. అంటే 4 + 4 8. అంటే మనకి 9 కావాలంటే ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు మనకి డైరెక్ట్గా 8 వచ్చేస్తుంది. ఇది మనకు ఆన్సర్ వచ్చింది. అంటే దీంట్లో ఒకటి సింపుల్గా మనం చూసింది ఏంటంటే అమౌంట్ కాబట్టి డైరెక్ట్గా మనకు ఉన్న ఫార్ములా డైరెక్ట్గా అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు రాసేసుకున్నాము అని మనకు వచ్చిన ఆన్సర్ డైరెక్ట్గా 8 years వచ్చేసింది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్లో కాంపౌండ్ తేడా మనం తెలుసుకుంది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్లో మనకు ఓన్లీ ప్రిన్సిపల్ లేకుండా మనకి ఇంట్రెస్ట్ వస్తుంది. దీంట్లో ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్ రెండు కలుపుకుని మనకి డైరెక్ట్గా అమౌంట్ వస్తుంది. దానికోసం డైరెక్ట్గా ఫార్ములా నేను వాడేసుకున్నాను. n ఈజ్ ఈక్వల్ టు 8 మనకు ఆన్సర్ వచ్చింది. 4000 ఈజ్ లెంట్ ఎట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే ప్రిన్సిపల్ ఈజ్ ఈక్వల్ టు 4000, రేట్ ఈజ్ ఈక్వల్ టు 10%, interest being compounded annually. Find the interest for the 4th year. Interest for 4th year. అంటే మనకి 4 years ఇంట్రెస్ట్ కాదు ఇక్కడ కావాల్సింది. ఇంట్రెస్ట్ ఫార్ 4th year మాత్రమే. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి?
టోటల్గా అమౌంట్ ఫర్ 4 years కనుక్కొని టోటల్ అమౌంట్ ఫర్ 3 years కనుక్కొని మైనస్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు మనకి 4 yearsకి కావాలంటే 4000 ఇంటూ 1 ప్లస్ r/100 టు ద పవర్ ఆఫ్ 4. అంటే ఇది ఏమవుతుంది, అమౌంట్ ఫర్ 4 years ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. దీంట్లో నుంచి మైనస్ 4000 ఇంటూ 1 ప్లస్ 10/100 హోల్ క్యూబ్. అంటే ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నాము, 4000 ఇంటూ 1 ప్లస్ 10/100 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 మైనస్ 4000 ఇంటూ 1 ప్లస్ 10/100 హోల్ క్యూబ్. ఇప్పుడు దీంట్లో మనం సింప్లిఫై చేసుకుంటే ఇది క్యాన్సిల్ అయిపోతుంది. 4000 కామన్ తీసుకోవచ్చు ఇంటూ ఇదేమవుతుంది, ఎల్సిఎం తీసుకుంటే 11/10 హోల్ క్యూబ్ కామన్ తీసుకోవచ్చు, 11/10 హోల్ క్యూబ్ కామన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 11/10 హోల్ క్యూబ్ కామన్ అయిపోతే మనకు ఓన్లీ 11/10 మైనస్ ఇక్కడ 1 మిగిలింది. అంటే 1/10 అంటే 4000 ఇంటూ 11 క్యూబ్ బై 10 టు ద పవర్ ఆఫ్ 4. ఇది మనకు వచ్చిన ఆన్సర్. 11 మైనస్ 10 దిస్ ఇస్ 1. అంటే ఇప్పుడు 4000 బై 10 క్యూబ్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. 4 ఇంటూ 11 క్యూబ్ డివైడెడ్ బై ఇక్కడ ఒక 10 ఇంకోటి. ఇప్పుడు 11 స్క్వేర్ అనగానే 121, 11 క్యూబ్ అనగానే 1331 ఇంటూ 0.4 మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు కావాల్సిన ఆన్సర్ మనకు వస్తుంది. జనరల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వశ్చన్ చేసేటప్పుడు 11 స్క్వేరు, తర్వాత 26 స్క్వేరు, 26 క్యూబు ఇట్లాంటి ఒక 2-3 ఇంపార్టెంట్ టర్మ్స్ మనకు రెగ్యులర్గా వచ్చే టర్మ్స్ ఏవైతే ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవడం మనకి ఈజీ. ఇప్పుడు 11 స్క్వేర్ 121, అట్లాగే 13 స్క్వేర్ కావాలంటే 169, 11 క్యూబ్ అనగానే 1331. ఈ రకంగా మనకు కొన్ని ఇంపార్టెంట్ కనుక క్యూబ్స్ స్క్వేర్స్ కనుక మనం గుర్తుపెట్టుకుంటే, ఇంతకుముందు క్లాస్లో కూడా నేను మీకు చెప్పడం జరిగింది, మన క్వశ్చన్ క్యాలిక్యులేషన్ చాలా ఈజీ అవుతుంది. సమ్ అమౌంట్స్ టు 28,800 in 2 years and 34,560 in 3 years. 28,800 2 years, 34,560 in 3 years. Interest being compounded annually. Find the sum and the rate of interest. ఇప్పుడు దీంట్లో ఏంటంటే అమౌంట్ ఈజ్ బికమింగ్ 28,800 in 2 years. ఇట్ ఈస్ బికమింగ్ 34,560 in 3 years. ఇప్పుడు మనం డైరెక్ట్గా కనుక మనం యాడ్ చేసుకుంటే 28,800 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ స్క్వేర్, 2 years కాబట్టి. అట్లాగే 34,560 ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 ప్లస్ r/100 హోల్ క్యూబ్. 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. దీంట్లో నుంచి మనకి ఏం కావాలి, రేట్ కావాలి, ప్రిన్సిపల్ కావాలి. డివైడ్ చేసేసుకుందాం. డివైడ్ చేసుకుంటే ఏమవుతుంది, ఈ 28,800 డివైడ్ బై 34,560 ఈజ్ ఈక్వల్ టు 1/1 ప్లస్ r/100 ఆర్ 1 ప్లస్ r/100 ఈజ్ ఈక్వల్ టు 34,560 డివైడెడ్ బై 28,800. ఇది మనకు వచ్చిన ఆన్సర్. డివైడ్ చేసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు వాల్యూ డైరెక్ట్గా వస్తుంది. అట్ ద సేమ్ టైం r వచ్చిందంటే ప్రిన్సిపల్ వాల్యూ కూడా మనకు వస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇట్లాంటి క్వశ్చన్ మనము ఎన్కౌంటర్ చేస్తూనే ఉంటాం. దీన్ని మనం ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫర్ 2 years ఈజ్ 2,760 and 2,400 respectively. Time 2 years. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఇది సింపుల్ ఇంట్రెస్ట్. వీడు ఏమంటారంటే ఫైండ్ ద సమ్ అండ్ రేట్. ఇప్పుడు దీంట్లో మనకి ఇచ్చింది ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 ఇచ్చాడు. రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఇన్ 2 years ఈజ్ సింపుల్ 2760 మైనస్ 400 మనం కనుక తీసుకుంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 360. ఇది మనకు వచ్చింది. అంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ 2760 మైనస్ 2400 ఈజ్ ఈక్వల్ టు 360. ఇప్పుడు మనము సింపుల్ ఇంట్రెస్ట్ 2 years కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే PNR
బై 100 ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్. అదే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే P ఇంటూ 1 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్ మైనస్ P ఇది మనకి ఇచ్చినది. దీంట్లో మనం ఏంటంటే ఈ టైం అనేది ఇక్కడ కూడా మనకి 2 ఇయర్స్ కాబట్టి దీన్ని మనం రౌండ్ అప్ చేసి 2 చేసుకోవచ్చు. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఏదైతే ఉందో అది మనకి ఈజ్ ఈక్వల్ టు 360 వస్తుంది. అంటే దీన్ని మనం రాసుకుంటే ఏమవుతుందంటే P ఇంటూ ఆర్ P కనుక కామన్ తీసుకుంటే 1 ప్లస్ R బై 100 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ మైనస్ 2P ఇంటూ R బై 100 ఇది వస్తుంది. దీన్ని ఫర్దర్ కనుక మనం సింప్లిఫై చేసుకుంటే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ లాగా మనకి ఏమొస్తుందంటే P ఇంటూ R స్క్వేర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 360 ఇది మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు వాడు ఏమంటాడు, మనకు కావాల్సింది ఏంటంటే డిఫరెన్స్ వచ్చేసింది. ఇప్పుడు 2PR బై 100 ఈజ్ ఈక్వల్ 2400, PR బై 100 ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు దీంట్లో సింపుల్ ఇంట్రెస్ట్ 2400, కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2700, ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కనుక మనం రాసుకుంటే P ఇంటూ R స్క్వేర్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 360 ఇది మనకు వచ్చింది. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే 2400 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ R ఇంటూ 2 బై 100. సో ఇప్పుడు దీంట్లో R స్క్వేర్ బై 100 అంటే మనం ఏంటి P ఇంటూ R బై 100 అని కనుక రాసుకుంటే P ఇంటూ R బై 100 వాల్యూ దీంట్లోకి వెళ్ళి మనం రాసుకుంటే 24 ఇంటూ 100 బై 2 వస్తుంది. అంటే 1200, ఈ 2 దీంట్లో క్యాన్సిల్ అవుతుంది. 1200 ఇంటూ దిస్ 12,000. దీని వాల్యూ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేసుకుంటే డైరెక్ట్గా మనకు R వాల్యూ వస్తుంది. దీన్ని ఒక్కసారి నేను మళ్ళీ సింప్లిఫై చేస్తాను మీకు. ఇప్పుడు P ఇంటూ R బై 100 మనకి ఇక్కడ కావాల్సింది P ఇంటూ R స్క్వేర్ బై 100. దీన్ని ఏం చేస్తాను R ఇంటూ PR బై 100. PR బై 100 వాల్యూ ఎంత వస్తుంది మనకి 1200 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 360 ఇది మనకు ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనగానే మనం ఇందులో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. P ఇంటూ R బై 100 అండ్ R బై 100 వాల్యూ దీన్ని PR బై 100 వాల్యూ నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను ఈజ్ ఈక్వల్ టు 360. దీంట్లో నుంచి R వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది మనకు వచ్చిన క్వశ్చన్. దీంట్లో మనం ఏంటంటే సింపుల్గా మనం చేయాల్సింది ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనకి ఎప్పుడైతే వచ్చిందో దాన్ని మనం P ఇంటూ R స్క్వేర్ బై 100 అని చెప్పి దీని ఒక ఫార్ములా మనం స్ట్రైట్ అవే వాడుకోవచ్చు. ఇది వాడుకున్నప్పుడు డైరెక్ట్గా మనకు కావాల్సిన ఆన్సర్ ఏదైతే ఉందో అది వచ్చేస్తుంది. ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ ఎ సర్టెన్ సమ్ ఫర్ సెకండ్ ఇయర్ అండ్ ఇన్ థర్డ్ ఇయర్ ఆర్ 3300 అండ్ 3600. అంటే 3300, 3600 ఇది సెకండ్ ఇయరు, ఇది థర్డ్ ఇయర్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ సెకండ్ ఇయర్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ థర్డ్ ఇయర్, రెండింటికి డిఫరెన్స్ రాసుకుంటే డైరెక్ట్గా మనకు కావాల్సిన ఆన్సర్ మనకు వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. ఇట్లాంటి క్వశ్చన్స్ మనము డిస్కస్ చేసాం. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనం పెద్దగా కాంప్లికేషన్స్ అనేవి పెద్దగా మనం ఏమి ఎదుర్కోలేదు. సింపుల్గా స్ట్రైట్ అవే ఫార్ములా P ఈజ్ ఈక్వల్ టు PTR బై 100 మనం రాసేసాము. PTR బై 100 రాయంగానే మనకి డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసింది. ఈ లాగరిథమ్స్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఒక ఆల్జీబ్రిక్ పరంగా కూడా మనం వాడుతూ ఉంటాం. అట్ ద సేమ్ టైం క్యాలిక్యులేషన్ పరంగా కూడా మనం వాడుతూ ఉంటాం. ఈ లాగరిథమ్స్ అనేది ఒక చాప్టరు, దాని గురించి మనం కొద్దిగా డిస్కస్ చేద్దాం. లాగరిథమ్స్. లాగరిథమ్స్. సో ఈ లాగరిథమ్స్ చాప్టర్ మనం డిస్కస్ చేసే ముందు దీని యొక్క ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ మనకి ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకుందాం, a⁴ x ఈజ్ ఈక్వల్ టు y. ఇట్లాంటిది ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ మనకి ఇచ్చాడు. దీనికి మనం రెండు సైడ్స్ లాగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఏమవుతుంది, ఇది
log of a to the power of x is equal to log y. ప్రతి లాగ్కి ఒక బేస్ అనేది ఉంటుంది. ఈ బేస్ కనుక దీన్ని మనం ఏ బేస్కి కనుక తీసుకుంటే ఇది x ఇంటూ log a to the base a is equal to log y to the base a. Any log to its own base is equal to 1 అవుతుంది కాబట్టి x is equal to log y to the base a అవుతుంది. ఇప్పుడు లాగరిథమ్స్ డిస్కస్ చేసే ముందు ఇది ఒక్క డెఫినిషన్ మనము సింపుల్గా అర్థం చేసుకుంటాం. a to the power of x is equal to y అయినప్పుడు రెండు సైడ్స్ కనుక మనం లాగ్ కనుక తీసుకుంటే log a to the power of x to the base a is equal to log y to the base a. ఈ x అనేది మల్టిపుల్గా వస్తుంది. సో x is equal to x into log a to the base a is equal to log y. సో log y to the base a is equal to x. దీని మీదనే మనం మొత్తం క్వశ్చన్స్ డిఫైన్ చేస్తాం. ఇప్పుడు బేస్ అనేది ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు ఏ లాగ్ అని ఇప్పుడు దీన్ని ఏ పవర్ ఎక్స్ బదులు నేను 5 పవర్ ఎక్స్ రాసుకోవచ్చు, 10 పవర్ ఎక్స్ రాసుకోవచ్చు, ఈ పవర్ ఎక్స్ రాసుకోవచ్చు, 7 పవర్ ఎక్స్ రాసుకోవచ్చు, ఏదైనా పవర్లో రాసుకోవచ్చు. నేను ఆ బేస్ బట్టి లాగ్ యొక్క వాల్యూ మారుతూ ఉంటుంది. జనరల్గా మనం డిస్కస్ చేసేది రెండు రకాల లాగరిథమ్స్ మనం డిస్కస్ చేస్తాం. ఒకటేమో న్యాచురల్ లాగు, ఒకటేమో కామన్ లాగ్. మనము ఈ జనరల్గా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా మనం డిస్కస్ చేసేవి ఏంటంటే కామన్ లాగరిథమ్స్నే ఎక్కువ వాడుతూ ఉంటాం. మనం ఈ కామన్ లాగరిథమ్స్ బేసిస్ మీద మనం క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం డిస్కస్ చేసే ముందు ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసింది ఏంటి? x ఈజ్ ఈక్వల్ టు లాగ్ వై టు ద బేస్ ఏ. ఇది మనం డిస్కస్ చేసింది. దీని మీదనే మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ప్రాపర్టీస్ రాస్తున్నాం. మనం ఇప్పుడు ఇంతకుముందు రాసింది y ఈజ్ ఈక్వల్ టు log x to the base a అని మనం రాసుకుంటే దీంట్లో log x to the base a అని మనం రాస్తున్నాం. ఈ బేస్ ఏదైతే ఉందో ఇది గ్రేటర్ దాన్ 0 కావాలి. అట్ ద సేమ్ టైం అది 1 కాకూడదు. అంటే దీంట్లో మనం కండిషన్ ఏంటంటే a గ్రేటర్ దాన్ 0, a నాట్ ఈక్వల్ టు 1. ఇది కంపల్సరీ కండిషన్. అట్లాగే x అనేది ఏదైతే ఉందో అది పాజిటివ్ కావాలి. అంటే x గ్రేటర్ దాన్ 0 కావాలి. ఈ రెండు కండిషన్స్ కంపల్సరీగా మనం వాడాలి. అంటే లాగ్ డిఫైన్ కావడానికి బేస్ 1కి డిఫైన్ కాదు, బేస్ నెగిటివ్కి డిఫైన్ కాదు, బేస్ ఫ్రాక్షన్ కావచ్చు. ఇప్పుడు x గ్రేటర్ దాన్ 0 అంటే నెగిటివ్ నెంబర్స్కి లాగ్ అనేది డిఫైన్ కాదు, నెగిటివ్ నెంబర్స్కి లాగ్ అనేది డిఫైన్ కాదు. జనరల్గా మనం ఏంటంటే ఈ రోజున మనం క్యాలిక్యులేటర్ వాడుతున్నాము. క్యాలిక్యులేటర్ బేసిస్ మీద మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాము. పూర్వకాలంలో క్యాలిక్యులేటర్స్ లేవు కాబట్టి క్యాలిక్యులేషన్ మాన్యువల్గా చేయాల్సి వచ్చేది. ఆ టైంలో ఈ లాగరిథమ్ టేబుల్స్ అనేది లాగరిథమ్స్ అనేది బాగా ఎఫెక్టివ్గా వాడుకునేవాళ్ళు. దీంట్లో కొన్ని ఇబ్బందులు, దీంట్లో కొన్ని అక్యురసీస్ కొద్దిగా తగ్గుతాయి. ఒక పర్టికులర్ 4 డిజిట్ నెంబర్ దాటిన తర్వాత నుంచి మనం కావాలంటే అక్యురసీ అనేది దీన్ని తగ్గుతుంది క్యాలిక్యులేషన్. అయినా కూడా దీన్నే వాడుతూ ఉంటారు. లాగరిథమ్స్ వాడడానికి, లాగ్ టేబుల్స్ వాడడానికి కూడా మనం కొద్దిగా అర్థం చేసుకుంటాం. దాని బేసిస్ మీద మనం క్వశ్చన్స్ చేస్తాం. ఇప్పుడు నేను కొన్ని ప్రాపర్టీస్ అనేవి రాస్తాను. ఈ ప్రాపర్టీస్ రాసిన తర్వాత మనం కొన్ని క్వశ్చన్స్ చేయొచ్చు. ఇప్పుడు మనం రాసిన దాంట్లో ఏంటంటే బేస్ కనుక 10 అయితే దీన్ని కామన్ లాగరిథమ్స్ అంటాం. కామన్ లాగ్ అంటాం. బేస్ కనుక కనుక అయితే దీన్ని న్యాచురల్ లాగరిథమ్స్ అంటాం. న్యాచురల్ లాగరిథమ్స్. బేస్ 10 ఒకటి, బేస్ ఒకటి. బేస్ 10 అయితే కామన్ లాగు, బేస్ అయితే న్యాచురల్ లాగు. అంటే లాగ్ మనం ఏదైనా బేస్కి డిఫైన్ చేయొచ్చు. కాకపోతే మనము ఈ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే ఓన్లీ బేస్ 10 మీదనే మనం క్వశ్చన్స్ చేస్తూ ఉంటాం. ఏదైనా కూడా బై డిఫాల్ట్ ఏమన్నా వాడు స్పెసిఫై చేయకపోతే మనము ఓన్లీ కామన్ లాగరిథమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం. ఏదైనా బేస్ డిఫైన్ చేయాలంటే వాడు దాంట్లో స్పెసిఫై చేయొచ్చు. దాని బేసిస్ మీదనే మనం తీసుకుంటాం క్వశ్చన్. ఇప్పుడు సపోజు మనకి ఏదైనా ఒక నంబర్ ఇచ్చాడు. ఫైండ్ సే లాగ్ ఆఫ్ సే 745. దీని వాల్యూ కావాలనుకుందాం మనం. బేస్ అనేది 10, ఇది డిఫాల్ట్గా ఉంటాయి. ఇప్పుడు
ఇప్పుడు log745 వాల్యూ కావాలంటే ఇది మనం డైరెక్ట్గా దీన్ని క్యాలిక్యులేట్ చేయలేం. మనం ఏం చేస్తాం, మనకు ఒక టేబుల్ అనేది ఉంటుంది, లాగ్ టేబుల్స్ అని, దాంట్లో నుంచి మనం చెక్ చేసుకోవాలి. దాంట్లో నుంచి చెక్ చేసుకున్నందుకు ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే సిగ్నిఫికెంట్ డిజిట్స్ మనం తీసుకుంటాం. అంటే ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఎంతైతే నంబర్ ఉందో, టోటల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఎంతైతే ఉన్నాయో ఆ డిజిట్స్లోకి వెళ్ళి ఒక డిజిట్ మైనస్ చేసుకుని దాన్ని మనం క్యారెక్టరిస్టిక్ అంటాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ డిజిట్స్ 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. దీన్ని మనము క్యారెక్టరిస్టిక్ అంటాం. క్యారెక్టరిస్టిక్ అంటే టోటల్ సిగ్నిఫికెంట్ డిజిట్స్ -1 మనం రాసుకుంటాం. అంటే ఇప్పుడు దీంట్లో 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 3 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఒక రకంగా చెక్ చేయాలంటే మనము సింపుల్గా ఆన్సర్ చేస్తే 10⁻1 నుంచి 10⁻2 మధ్యలో ఏ వాల్యూ ఉన్నా, అంటే దీంట్లో మనం ఏంటంటే log10 to the base 10 1 అవుతుంది కాబట్టి ఈ మధ్యలో లాగ్ తీసుకుంటే, దీనికి లాగ్ తీసుకుంటే 2, దీనికి లాగ్ తీసుకుంటే 1. అంటే ఏంటంటే లాగ్ ఆఫ్ ఎనీ నంబర్ బిట్వీన్ 10⁻1 అండ్ 10⁻2 కనుక తీసుకుంటే 1 పాయింట్ సంథింగ్ మనకు రావాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 తీసుకున్నాం, 11 తీసుకుంటే 1 పాయింట్ సంథింగ్ రావాలి. 21 తీసుకున్నా 1 పాయింట్ సంథింగే, 32 తీసుకున్నా 1 పాయింట్ సంథింగే. ఆ పాయింట్ సంథింగ్ అనేది ఎక్కడి నుంచి రావాలంటే మనం ఒక లాగ్ టేబుల్స్లో ఈ 745 వాల్యూ, log745 వాల్యూ మనం చెక్ చేసుకోవాలి. అయితే జనరల్గా మనకి ఎగ్జామినేషన్లో లాగరిథం టేబుల్ ఎలా చేయడు కాబట్టి వాడేం చేస్తాడంటే ఈ 745కి అవసరమైన వాల్యూ కానీ లేదా 745ని బ్రేక్ చేస్తూ దాని వాల్యూ కానీ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ log15 మనకు వాల్యూ కావాలి టు ద బేస్ 10. అంటే దీన్ని ఏం చేస్తాము, log3 ప్లస్ log5 అని రాసుకుంటాం. బేస్ రాయట్లే, అది డిఫాల్ట్ కాబట్టి 10. ఇప్పుడు log3 వాల్యూ log5 వాల్యూ కనుక వాడు ఇస్తే మనకి డైరెక్ట్గా 2 యాడ్ చేసుకుంటే మనకి log15 వాల్యూ వస్తుంది. లాగ్ ఎట్లాగైతే తీసుకుంటామో లాగ్ రిమూవ్ చేయటాన్ని యాంటీలాగ్ అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ నెంబర్ కావాలంటే మళ్ళీ దాన్ని మనం యాంటీలాగ్ టేబుల్ నుంచి చూసుకుంటాం. ఇప్పుడు యాంటీలాగ్ అంటే ఇప్పుడు మనం రాసాం ఇంతకుముందు y ఈజ్ ఈక్వల్ టు log x టు ద బేస్ a. ఇప్పుడు లాగ్ తీసేస్తే x ఈజ్ ఈక్వల్ టు a టు ద పవర్ ఆఫ్ y, దీన్ని యాంటీలాగ్ అంటారు. యాంటీలాగ్ అంటే మనం ఈ నంబర్స్ బేస్డ్ అర్థం చేసుకోవాలంటే ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని 10కి పవర్కి రేజ్ చేయటం. ఇప్పుడు log 100 మనకు 2 వస్తుంది. అంటే 10 స్క్వేర్ ఈజ్ వాట్ యూ కాల్ ద వాల్యూ ఆఫ్ 100. log 10 స్క్వేర్ అంటే 2 ఇంటూ log 100. ఇప్పుడు దాన్ని లాగ్ వాల్యూ నుంచి యాక్చువల్ వాల్యూ యాంటీలాగ్ తీసుకుంటే log x ఈజ్ ఈక్వల్ టు 2, x ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 10 టు ద పవర్ ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 100. అంటే రిమూవింగ్ లాగ్ అనే దాన్ని మనం యాంటీలాగ్ అంటాం. ఏదైనా నంబర్ మనకి ఇచ్చినప్పుడు ఆ లాగ్ వాల్యూ మనకు కావాలంటే టోటల్ సిగ్నిఫికెంట్ డిజిట్స్లో నుంచి మనం మైనస్ చేసుకోవాలి. అదే కనుక డెసిమల్స్ కనుక ఉంటే దాన్ని 10 టు ద పవర్ ఆఫ్ మైనస్లో రాసుకుంటాం. మనం 10 టు ద పవర్ ఆఫ్ మైనస్ అంటే ఇప్పుడు 0.01 అంటే మనం ఏం చేస్తున్నాం, దాన్ని 1/100 రాసుకుంటే 10 టు ద పవర్ ఆఫ్ -2. అంటే దాన్ని ఏమవుతుంది, దాని యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమవుతుంది అంటే -2 అంటే దాన్ని bar2 అని రాసుకుంటాం. అంటే ఈ క్యారెక్టరిస్టిక్ రాయడానికి సిగ్నిఫికెంట్ డిజిట్స్లో నుంచి మనం -1 చేసుకుంటే మనకు వచ్చేది క్యారెక్టరిస్టిక్. తర్వాత దాని వాల్యూ కావాలంటే మనకు లాగ్ టేబుల్ అవసరమై ఉంటుంది. లాగ్ టేబుల్స్ లేకుండా ఓన్లీ ప్రాపర్టీస్ బేసిస్ మీద క్వశ్చన్ జనరల్గా రావడానికి అవకాశం ఎక్కువ. ఇప్పుడు మనము ప్రాపర్టీస్ రాస్తున్నాం. ఇప్పుడు నంబర్ 1 log a టు ద బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎనీ లాగ్ టు ఇట్స్ ఓన్ బేస్ ఈజ్ 1. ఇది ఫస్ట్ ఎలిమెంటరీ ప్రాపర్టీ. నెక్స్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ, log 1 టు ఎనీ బేస్ ఈజ్ 0. log 1 టు ఎనీ బేస్ ఈజ్ 0. log 1 మనకి ఎక్కడైనా కనబడితే దాని వాల్యూ డైరెక్ట్గా మనం 0 రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు మనం ఇక్కడ డిస్కస్ చేసే క్వశ్చన్స్ అన్ని బేస్ 10కి డిస్కస్ చేస్తున్నాము. అయినా కూడా log 1 మనం రాసినప్పుడు బేస్ e అయినా కూడా దాని వాల్యూ 0 అవుతుంది. ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ. నెక్స్ట్ log a టు ద పవర్ ఆఫ్ x, log a టు ద పవర్ ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x log a. ఇక్కడ దీని బేస్ కనుక రాసుకుంటే 10 అని రాసుకుంటే ఇక్కడ కూడా మనకి 10 వస్తుంది. అందుగురించే మనం ఇంతకుముందు లాగ్ తీసుకునేటప్పుడు పవర్ని మల్టిపుల్ లాగా రాస్తున్నాం. అంటే log a టు ద పవర్ ఆఫ్ x అనగానే x log a అని మనం రాసుకోవచ్చు. ఈ పవర్ని మల్టిపుల్ లాగా తీసుకురావాలి. ఇది మనము లాగ్ తీసుకున్న తర్వాత దాని లాగ్ ప్రాపర్టీ మనం వాడుతున్నాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏదైనా ఇట్లాంటి క్వశ్చన్ ఉండొచ్చు, log a టు ద పవర్ ఆఫ్ x టు ద బేస్ b టు ద పవర్ ఆఫ్ 5.
అంటే బేస్లో కూడా మనకు ఒక పవర్ ఉంది. అంటే దీన్ని మనం ఎట్లా రాస్తామంటే x/y ఇంటూ లాగ్ a టు ద బేస్ b. అంటే మనం ఏం చేస్తున్నాము, బేస్ని ఉన్న పవరు నంబర్కు ఉన్న పవర్ రెండింటిని మనం తీసేస్తున్నాం. రాయంగానే మనకి ఏమొస్తుంది, x/y లాగ్ a టు ద బేస్ b. సపోజ్ ఇప్పుడు నాకు కనుక క్వశ్చను ప్రాపర్టీ నెంబర్ 5ని నేను ఇంకొకలాగా రాస్తాను. లాగ్ x టు ద బేస్ a టు ద పవర్ ఆఫ్ b ఉందనుకుందాం. దీన్ని ఏం రాస్తానంటే ఎక్స్కి పవర్ ఏం లేదు, 1/b లాగ్ x టు ద బేస్ a అని రాసుకుంటాం. ఇప్పుడు ప్రాపర్టీ 3 ప్రాపర్టీ 4 మనం కంపేర్ చేసుకుంటే ఇక్కడ బేస్కి పవర్ లేదు, ఇక్కడ నంబర్కి పవర్ ఉంది, దాన్ని x లాగ్ a అని రాస్తున్నాము. ప్రాపర్టీ నెంబర్ 5లో బేస్కి పవర్ ఉంది, దాన్ని 1/b అని రాసుకుంటున్నాం. రెండు కంబైన్ చేసి 4th ప్రాపర్టీలో a పవర్ x b పవర్ y కనుక అయితే x/y లాగ్ a టు ద బేస్ b. ఈ 5 ప్రాపర్టీస్ మనకి ఇంపార్టెంట్ ప్రాపర్టీస్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఎనీ లాగ్ టు ఇట్స్ ఓన్ బేస్ ఇస్ 1, లాగ్ 1 టు ఎనీ బేస్ ఇస్ 0, లాగ్ a టు ద పవర్ ఆఫ్ xని మనం x లాగ్ a అని రాసుకోవచ్చు. లాగ్ a టు ద పవర్ ఆఫ్ x టు ద బేస్ b టు ద పవర్ ఆఫ్ y అంటే x/y ఇంటూ లాగ్ a టు ద బేస్ b. అట్లాగే లాగ్ x టు ద బేస్ a పవర్ b ఉంటే 1/b ఇంటూ లాగ్ x టు ద బేస్ a అని మనం రాసుకోవచ్చు. ఈ 5 ప్రాపర్టీస్ టు స్టార్ట్ విత్. ఇంకా 2-3 ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి, మనం రాస్తాం. నెక్స్ట్ ప్రాపర్టీ నెంబర్ 6, లాగ్ x/y టు ద బేస్ సే 10. బేస్ ఏదైనా కావచ్చు, కాకపోతే మనం 10 మాట్లాడుతున్నాం కాబట్టి 10 రాస్తున్నాం. అంటే లాగ్ a/b విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ a మైనస్ లాగ్ b. ఏం చేస్తున్నాము, లాగ్ x/y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x కాదు a కాదు x ఉంది కాబట్టి లాగ్ x మైనస్ లాగ్ y మనం రాస్తున్నాం. అంటే a/b ఉన్నదాన్ని x మైనస్ y అని చెప్పి రాసుకుంటున్నాం. అట్లాగే ప్రాపర్టీ నెంబర్ 7, లాగ్ xy టు ద బేస్ 10 ప్రోడక్ట్ కనుకుంటే, లాగ్ xy టు ద బేస్ 10 కనుకుంటే దీన్ని మనము లాగ్ x ప్లస్ లాగ్ y అని రాసుకోవచ్చు. బేస్ 10 ఇది రాసుకోవచ్చు. అంటే లాగ్ ab ఈజ్ ఈక్వల్ టు లాగ్ a ప్లస్ లాగ్ b, లాగ్ x ప్లస్ లాగ్ y, ఇది మనం రాసినాం. నెక్స్ట్ ఇంకొక మోస్ట్ యూస్ఫుల్ ప్రాపర్టీ ఏంటంటే లాగ్ x టు ద బేస్ y. అంటే మనకి ఏంటంటే బేస్ అనేది 10 లేకుండా y ఇచ్చిండు, దీన్ని మనము లాగ్ x బై లాగ్ y అని రాసుకోవచ్చు. ఇది చేంజ్ ఆఫ్ బేస్ థియరం ఒక రకంగా వాడతాము. ఈ ప్రాపర్టీస్ కనుక మనం యూజ్ చేసుకుంటే లాగరిథమ్స్ బేసిస్ మీద ఉన్న క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కొన్ని ఇన్ఈక్వాలిటీ బేస్డ్ ప్రాపర్టీస్ ఉంటాయి, మనకి ఈ ఎగ్జామినేషన్ పర్పస్కి అవసరం లేదు కాబట్టి వాటిని మనం ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఉన్న ప్రాపర్టీస్ బేసిస్ మీదనే మనం క్వశ్చన్స్ కొన్ని సాల్వ్ చేస్తాం. ఒక క్వశ్చన్ రాద్దాం మనం. లాగ్ 315 ప్లస్ 4 log 25 మైనస్ 6 log 9 మైనస్ 3 log 49. ఇది వాడికి ఇచ్చిన క్వశ్చన్. అంటే లాగ్ 315 ప్లస్ 4 log 25 మైనస్ 6 log 9 మైనస్ 3 log 49, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. దీన్ని మనం ఏం చేయాలి, వీలైనంతవరకు సింప్లిఫై చేయాలి. వీలైనంతవరకు సింప్లిఫై చేయాలంటే ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు సింప్లిఫై చేయాలి. అన్నిటికీ బేస్ 10, అన్నిటికీ బేస్ 10. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 25 ఉంది, దీన్ని మనం 5² రాసుకోవచ్చు. 9 ఉంది, దీన్ని మనము 3² రాసుకోవచ్చు. 49 ఉంది, దీన్ని మనము 7² అని రాసుకోవచ్చు. 315 ఉంది, ఇదేం స్క్వేర్ అయితే ఏం కాదు, కానీ ఫ్యాక్టర్స్ ఏమైతే చెక్ చేసుకుందాం. 5తో డివైడ్ చేస్తే ఇదేమవుతుంది, 5 6 5 3 63, అంటే 5 ఇంటూ 63. 63ని మనం ఏం రాయొచ్చు, 7 ఇంటూ 9 అని రాసుకోవచ్చు. దీన్ని ఏం రాస్తానంటే లాగ్ ఆఫ్ 3 ఇంటూ 5
ఇంటూ 3 7 ఎంత అవుతుంది 5 ఇంటూ 6 5 6 563 అంటే 7 ఇంటూ 9. దీన్ని మనం సింప్లిఫై చేద్దాం. log of 9 ఇంటూ 5 ఇంటూ 7 ప్లస్ 4 టైమ్స్ log 25 అంటే log 25ని log 5 స్క్వేర్ అని రాస్తాను, మైనస్ 6 ఇంటూ log 3 స్క్వేర్ అని రాస్తాను, మైనస్ 3 ఇంటూ log 7 స్క్వేర్ అని రాస్తాం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇది 2 ఇంటూ 4 అంటే 8 log 5, ఇది 2 ఇంటూ 6 12 log 3, ఇది మైనస్ 6 ఇంటూ log 7 ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని కనుక మనం సింప్లిఫై చేసుకుంటే log 5 ప్లస్ log 7 ప్లస్ 2 log 3 ప్లస్ 8 log 5 మైనస్ 12 log 3 మైనస్ 6 log 7. ఇది మనకు వచ్చిన ఆన్సర్. ఇప్పుడు log 7 అన్ని కంపేర్ చేసుకుంటే చూద్దాం. ఇప్పుడు log 5 ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒక log 5 ఉంది, 9 log 5 మనకు వచ్చింది, 9 log 5. నెక్స్ట్ log 7 కంపేర్ చేసుకుంటే log 7 మైనస్ 6 log 7 అంటే మనకి ఎంత వచ్చింది మైనస్ 5 log 7, మైనస్ 5 log 7 వచ్చింది. నెక్స్ట్ log 3 కనుక తీసుకుంటే 2 log 3 మైనస్ 12 log 3 అంటే మైనస్ 10 log 3, మైనస్ 10 log 3. ఇది మనకు సింప్లిఫై వచ్చిన ఆన్సర్. ఇప్పుడు ఈ రకంగా మనకి నెక్స్ట్ క్వశ్చన్ మనం చేద్దాం, డిస్కస్. ఇప్పుడు ఒకసారి దీన్ని మళ్ళీ ఒకసారి ఆలోచించండి ఎట్లా చేసినామో. 315ని 9 ఇంటూ 7 ఇంటూ 5 అని మనం సింప్లిఫై చేసాం. తర్వాత 4 ఇంటూ log 25, log 25ని మనం 5 స్క్వేర్ అని రాసుకున్నాము. అట్లాగే log 9ని మనము 3 స్క్వేర్ అని రాసుకున్నాం. అదేవిధంగా log 49ని మనము 7 స్క్వేర్ అని రాసుకున్నాం. సింప్లిఫై చేసుకుంటే 9 log 5 మైనస్ 5 log 7 మైనస్ 10 log 3 వస్తుంది. మనము ఇంకో క్వశ్చన్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, log 700 ప్లస్ log 1280 ప్లస్ 3 log 25. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనము ఇంతకుముందు డిస్కస్ చేసినట్టుగానే మనం క్వశ్చన్ చేస్తున్నాము. log 100 అనగా 700 అనగానే 7 ఇంటూ 100 అని రాస్తున్నాం. అంటే దీన్ని మనం ఏం రాయొచ్చు, 100 ఏమో 10 స్క్వేర్ అని రాస్తున్నాం. అంటే మనం ఏం చేస్తాము 2 log, ఇప్పుడు 10 to the base 10 అంటే 100 ప్లస్ log 7 to the base 10. మనం ఏం చేస్తున్నాం 700ని log 7 ప్లస్ log 100 అని రాస్తున్నాం. అట్లాగే log 128 మనం ఏం చేద్దాము log 2 to the power of 7 ప్లస్ log 10 రాస్తున్నాం. ప్లస్ log 25ని 2 log 5 స్క్వేర్ అని రాసుకుంటే ఇది 6 log 5 అవుతుంది మనకి, 6 log 5. ఇప్పుడు ఇది log 10 to the base 10 1 అవుతుంది, ఇక్కడ log 10 to the base 10 1 అవుతుంది, 2 ప్లస్ 1 మనకి 3 వచ్చింది ఇక్కడ. ప్లస్ log 7 to the base 10 ఒకటి వచ్చింది, ఇక్కడ 6 log 5 ఒకటి వచ్చింది. మనకి సింప్లిఫై అయ్యి ప్లస్ 6 log 5. ఇది మనకు వచ్చిన క్వశ్చన్. ఇప్పుడు మనం సింపుల్గా ఆలోచిస్తే మనం ఏదైతే ప్రాపర్టీస్ వాడుతున్నామో ఆ ప్రాపర్టీస్ బేసిస్ మీదనే మనం ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో లాగ్ టేబుల్స్ వచ్చినా ఏదొచ్చినా మనం వాడాల్సిన ప్రాపర్టీస్ మాత్రం మనం రాసిన 8-9 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ వాడి దాని బేసిస్ మీదనే మనం క్వశ్చన్ సాల్వ్ చేస్తాం.
ఎప్పుడైనా లాగరిథమ్స్ బేసిస్ మీద వచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మటుకు ఆ ప్రాపర్టీస్ మటుకు క్లియర్గా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా క్వశ్చన్ చేసేటప్పుడు ఆ పవర్ ఏదైతే ఉంటుందో ఆ పవర్ బేసిస్ మీదే మనకి క్యారెక్టరిస్టిక్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు మనము 1000 అంటే 10³ 10⁴ అంటే 10,000 అంటే లాగ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎనీ నంబర్ 1000 కనుకైతే దాని 3, 10,000 కనుకైతే దాని వాల్యూ 4. ఎనీ వాల్యూ మనము 10,000 నుంచి 10,000 మధ్యలో కనుక తీసుకుంటే దాని లాగ్ వాల్యూ 3 పాయింట్ సంథింగ్ వస్తుంది. అంటే మనం ఏంటంటే 10 పవర్కి ఎంత రేజ్ చేయగలుగుతున్నాం అదే మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇక్కడ ప్రాపర్టీస్ వాడినప్పుడు log a + log b = log ab ఒకటి వాడతాము, log a/b = log a - log b, log a to the base b = log a/log b. వీటి మీద కొంత ప్రాక్టీస్ అనేది మీకు అవసరము. అయితే కాన్సెప్ట్ 10 ఫార్ములాలే కాబట్టి సింపుల్ కాన్సెప్ట్ కాబట్టి మనం మనం చేయాల్సింది ఏంటంటే ఆ కాన్సెప్ట్స్లో ఉన్న ఫార్ములాస్ని కరెక్ట్గా మనం చేసుకుంటే మనం ఏ క్వశ్చన్ అయినా చేయగలుగుతాం. ఇప్పుడు మనము డిస్కస్ చేసిన చాప్టర్స్ తర్వాత నెక్స్ట్ చాప్టర్ని మనము డిస్కస్ చేద్దాం. దీంతో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.